మరి ఛాంపియన్స్ ట్రోఫీ అయితే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవబోతుంది. అది కూడా పాకిస్తాన్ అండ్ దుబాయ్ వేదికగా జరగబోతుంది. మరి దానికి ఒక మన ఇండియన్ టీమ్ ని కూడా సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన ఇండియన్ టీం అనేది కూడా ఎలా ఉంది? సో ఇట్స్ కప్పు కొట్టే టీం అంటారా కాదా? టీం అయితే చాలా బాగుంది. అంటే టీమ్ లో బ్యాలెన్స్ తీసుకుంటే 4 ఆల్రౌండర్స్ ఉన్నారు. చాలా అరుదుగా చూస్తాం మనం. అక్కడ ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు, 3 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు, జడేజా, అక్షర్ అండ్ వాషింగ్టన్ సుందర్. దీనివల్ల టీమ్ కి బ్యాటింగ్ లో డెప్త్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా టీం బాగుంది. ఒక్క లోటుగా కనిపిస్తుంది ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా లేరు. మీరు కోర్స్ జైస్వాల్ ఉన్నాడు, జడేజా, అక్షర్ ఉన్నాడు, కానీ మెయిన్ బ్యాటింగ్ జైస్వాల్ మే నాట్ బి దేర్ ఇన్ ద స్టార్టింగ్ 11. ఎందుకంటే గిల్ అండ్ రోహిత్ ఓపెన్ చేస్తారు, ఫాలోడ్ బై విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్, హార్దిక్ పాండ్యా. అంతా వరుసగా 5-6 అందరూ రైట్ హ్యాండ్. అదొక్కటే కొంచెం లోపంగా కనిపిస్తుంది. అదర్వైజ్ టీం అయితే నాకైతే బాగుంది. అంతకంటే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ టీమ్ లో బెస్ట్ పాసిబుల్ టీమ్ అని. గిల్ కి వైస్ కెప్టెన్సీ అనేది కూడా ఇచ్చారు. వైస్ కెప్టెన్సీ ఇవ్వకపోయి ఉంటే ఒకవేళ తన ప్లేస్ లో మనం జైస్వాల్ ని కూడా మరి కాంపన్సేట్ చేసే అవకాశాలు అనేది కూడా ఉండేవి కదా. ఒకటి గిల్ ని సెలెక్ట్ చేయడం గురించి, తర్వాత గిల్ కి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. చాలా మంది ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నేను ఏంటంటే దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే గిల్ రికార్డ్ మనం ఈ ఫార్మాట్ లో చూడాలి. మనం టెస్ట్ లో ఫెయిల్ అయ్యాడు ఆస్ట్రేలియాలో, ఓకే, కానీ అంతకుముందు అతను వరల్డ్ కప్ లో బ్రహ్మాండంగా పర్ఫార్మ్ చేశాడు. ఓవరాల్ గా అతని బ్యాటింగ్ యావరేజ్ ఇన్ ODIs is 58 అనేది ఫినామినల్ యావరేజ్. ఆల్రెడీ అతనికి ఒక 100 ఉంది. చాలా ఎర్లీ పార్ట్ ఆఫ్ హిస్ కెరియర్. 100 చాలా అరుదుగా వస్తాయి ఈ ఫార్మాట్. 100 ఉంది. రెగ్యులర్ గా అతను కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు ఈ ఫార్మాట్ లో. అతనికి బెస్ట్ ఫార్మాట్ ఇదే. ఇట్లా కాదు T20s కాదు. విరాట్ కోహ్లీ లాగా ఇతను కూడా ఇది బెస్ట్ ఫార్మాట్. సో ఆల్రెడీ అతను వైస్ కెప్టెన్. అతను ఆల్రెడీ ఈ సిరీస్ కంటే ముందే BCCI has appointed him as వైస్ కెప్టెన్ ఫర్ T20s as well as వన్ డేస్. ఇప్పుడు తీసేయాల్సిన అవసరం ఉంది అక్కడ లేదు కదా. బుమ్రాకి ఇచ్చే పరిస్థితి లేదు. బుమ్రా ఫిట్నెస్ విషయంలో ఇంకా మనకు క్లారిటీ లేదు. బుమ్రాని వైస్ కెప్టెన్ ఇచ్చే అవకాశం లేదు. లేదంటే KL రాహుల్ కో రిషబ్ పంత్ కో. రిషబ్ పంత్ 11 లో ఉంటాడని నమ్మకం లేదు. KL రాహుల్ గాని రిషబ్ పంత్ గాని వాళ్ళిద్దరిలో ఒకరే ఉంటారు. కీపర్ గా ఒకరే ఆడే అవకాశం ఉంటుంది. దాన్ని టీమ్ హ్యాస్ టు టేక్ దట్ కాల్, ఎవరిని ఆడించాలి. సో ఇంకా మీకు ఛాయిస్ లేదు. శుభ్మన్ గిల్ కి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం అనేది 100% కరెక్ట్. అతనికి కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చినట్టు అవుతుంది. అతనికి ఉన్న ఎబిలిటీ మనకు తెలుసు. శుభ్మన్ గిల్ కనుక ఆడుతుంటే రోహిత్ శర్మ ఫ్రీగా ఆడగలడు. రోహిత్ శర్మ ఈ ఫార్మాట్ లో ఎలా ఆడుతున్నాడు వరల్డ్ కప్ లో చూసాం. ఫైనల్ లో కూడా బ్రహ్మాండంగా 40 కొట్టాడు. చాలా క్విక్ ఫైర్ 40 కొట్టాడు. ఈవెన్ రీసెంట్ గా మన శ్రీలంకలో ఆడినప్పుడు కూడా టీం అంతా ఫెయిల్ అయింది. బట్ రోహిత్ శర్మ ఆల్మోస్ట్ T20 ఆడినట్టు ఆడాడు. సో శుభ్మన్ గిల్ లాంటి ఒక సాలిడ్ బ్యాట్స్మెన్ అదర్ ఎండ్ లో ఉంటే రోహిత్ శర్మ చాలా ఫ్రీగా బ్యాటింగ్ చేయాలి. శుభ్మన్ గిల్ ఒక్కసారి సెటిల్ అయ్యాడు 20-30 కొట్టాడంటే విల్ మేక్ ఇట్ కౌంట్. బిగ్ ఇన్నింగ్స్ ఆడుతూ శుభ్మన్ గిల్ విషయంలో వస్తున్నదంతా కూడా వేరే ఫార్మాట్స్. T20 అంత గొప్పగా ఆడారు. స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్ లో రీసెంట్ గా ఫెయిల్ అయ్యాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ ఫార్మాట్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతాం.